హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం టేస్టీగా చిన్నపిల్లలకి నచ్చే విధంగా టమాటో పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కందిపప్పు తీసుకున్న గిన్నెతోనే వాటర్ 2 కప్పులు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. కుక్కర్లో వాటర్ ఎక్కువైతే బయటకు వస్తాయి కదా, అందుకని కొలతతో తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని గిన్నె అంచులకి వచ్చిన నురుగనంతా తీసేసి మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, నీట్గా వాష్ చేసుకున్న చింతపండుని కొద్దిగా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూతను పెట్టుకొని చిన్న మంట పైన పప్పుని ఉడికించుకోవాలి. 3 నుండి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కకు పెట్టుకోవాలి. విజిల్ అనేది పూర్తిగా దిగిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని ఇలా మెత్తగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పు అనేది గట్టిగా వచ్చింది కదా, అందుకోసం ఇందులోకి 2 చిన్న గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం ఉడికించిన పప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన టమాటో పప్పు రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.